మీ వెహికల్‌కి ఇన్సూరెన్స్ ఉందా? లేదంటే లేదా? లేకపోతే మాత్రం ఇమ్మీడియేట్‌గా చేయించుకోండి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలు అంటే కేంద్ర రోడ్డు అలాగే రవాణా శాఖ మోటారు వాహనాల చట్టంలో ఒక కొత్త సవరణలైతే తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ సవరణల ద్వారా ఇక నుంచి రోడ్డు మీద తిరిగే వాహనాలకు గనక ఇన్సూరెన్స్ లేకపోతే, బీమా లేకుండా గనక వాహనాలు నడిపితే తొలిసారి ఈ నేరానికి పాల్పడిన వారికి రూ. 2000 అయితే ఫైన్ విధిస్తారు. మళ్ళీ ఇదే నేరానికి పాల్పడితే రూ. 4000 జరిమానా విధిస్తారు రెండోసారి దొరికితే గనక. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం మొదటిసారి ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే ప్రాథమిక బీమా ప్రీమియంకి 3 రెట్లు, తదుపరి ఉల్లంఘనలకు 5 రెట్లు జరిమానా విధించాలని నిర్ణయించారట. ఇది కానీ అమల్లోకి వస్తే బీమా లేని కార్లకు భారీగా జరిమానా పడే అవకాశం ఉంటుంది. భారత్లో బీమా లేని కార్లు, వాహనాలు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్రం ఈ తరహా చర్యలకు ఉపక్రమించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణలో కూడా కొన్ని కఠిన నిబంధనలు విధించాలని ప్రతిపాదించింది. అతివేగం లేదా మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాలని సూచించింది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో 55 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాలి అనేది, అంటే మళ్ళీ ఇంకోసారి చేయాలి కొత్తగా. అలాగే ప్రస్తుతం కేంద్రం నిర్ణయించిన వేగ పరిమితులు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తున్న వేగ పరిమితుల మధ్య తేడా అయితే ఉంటుంది. దీనివల్ల డ్రైవర్లు గందరగోళానికి గురవుతున్నారు, తమకు తెలియకుండానే వేగ పరిమితులను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేగ పరిమితుల్లో కూడా సవరణ చెయ్యాలి అనేది అయితే కేంద్రం నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా ఇక నుంచి ఇన్సూరెన్స్ లేని వాహనాలు కనుక రోడ్డు మీదకి వెళ్తే భారీ జరిమానాలు తప్పదు.